అయోధ్య అంశానికి సంబంధించి విశ్వ హిందూ పరిషత్ కాకుండా శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ ఒక ప్రకటన చేసింది. గత కొన్ని రోజులుగా అయోధ్యలో శ్రీరామ మందిరంలో జరిగిన సంఘటన గురించి విని మేము దిగ్భ్రాంతికి, బాధకు మరియు తీవ్రమైన దుఃఖానికి గురయ్యాం. సమస్త రామభక్తులు మరియు రామసేవకుల ప్రతినిధులు ఇక్కడ సేవలు అందిస్తున్న మేము నిష్పక్షపాత విచారణకు మరియు రామభక్తులకు భరోసా ఇవ్వడానికి కట్టుబడి ఉన్నాం. శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి చంపత్రాయ్ మరియు ట్రస్టీ శ్రీ అనిల్ మిశ్రాల నుండి రాజీనామాలందినాయి. ట్రస్ట్ తన తదుపరి సమావేశంలో వీటిని పరిశీలిస్తుంది. శ్రీరాముని సేవలో సమర్పించడం కోసం వెండిటికలు, ఆభరణాలు మొదలైన వాటిని ట్రస్ట్ అధికారులకు వ్యక్తిగతంగా అందజేసిన భక్తులందరికీ ఆ వస్తువులు సురక్షితమైన ఖాతాలో భద్రంగా ఉన్నాయని ట్రస్ట్ హామీ ఇస్తోంది. ఆలయ విరాళాల పెట్టెల నుండి డబ్బు స్వీకరించిన ఘటనకు సంబంధించి ట్రస్ట్ అభ్యర్థన మేరకు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ నుండి అందిన మధ్యంతర నివేదిక ఆధారంగా ట్రస్ట్ ఒక ఎఫ్ఐఆర్ దాఖలు చేసింది మరియు దాని మీద చట్టపరమైనటువంటి చర్యలు కొనసాగుతున్నాయి. భవిష్యత్తులో ఇట్లాంటి దురదృష్టకర పరిస్థితులు తలెత్తకుండా చూస్తాం. మేము అందరికీ హామీ ఇస్తున్నాం. చట్ట ప్రకారం దోషులకు అత్యంత కఠినమైన శిక్షలు పడేలా మేము పట్టుబడతాం. సనాతన ధర్మాన్ని అపవిత్రం చేయడానికి సంఘ విద్రోహ మత విరుద్ధ స్వార్థ శక్తులు చేసే ప్రయత్నాలు మేము సఫలం కానివ్వు. దయచేసి వ్యాపింపజేస్తున్న తప్పుదోవ పట్టించే మరియు నిరాధారమైన పుకార్లకు దూరంగా ఉండండి. ఇతరులు వాటికి బలి కాకుండా చూడండి. ఈ మేఘాలు తొలగిపోతాయని, చీకటి మాయమవుతుందని, సత్యసూర్యుడు ప్రకాశిస్తాడని, శ్రీరాముని పట్ల భక్తి అనే శక్తివంతమైన ప్రవాహం నిరంతరాయంగా ప్రవహిస్తుంటుందని మేము ప్రగాఢంగా విశ్వసిస్తున్నాం. జై శ్రీరామ్ అంటూ శ్రీరామ్ లల్లా సేవలో దరఖాస్తుదారు స్వామి గోవిందదేవగిరి, కోశాధికారి, శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ ఇచ్చినటువంటి ప్రకటన.